వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ మ్యాథ్స్ ఇన్ రియల్ లైఫ్. సేమ్ బస్ సేమ్ రోడ్, కానీ నువ్వు లేట్ అవుతున్నావు ఎందుకు? ఇప్పటికి మీకు అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఎస్, టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇది రియల్ లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి కాలేజ్ కి డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ అనుకుందాం. బస్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 20 కిలోమీటర్స్ పర్ హవర్. సో 10 divided by 20 is equals to 0.5 hours, అంటే ఎగ్జాక్ట్లీ 30 minutes. లేట్ అవుతుందా లేదా అని ఫికర్ అయ్యే కంటే కూడా మ్యాథ్స్ సింపుల్ గా ఆన్సర్ ని సాల్వ్ చేసి ఇస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్ 9 కి స్టార్ట్ అవుతుంది అని అంటే ట్రావెల్ కి 30 minutes కావాలని తెలుసు కాబట్టి మీరు 8:30కే బయటికి రావాలి. సో టైం ప్లానింగ్ లేకపోతే పంక్చువాలిటీ అనేది మిస్ అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రిప్ లో మీకు 120 కిలోమీటర్స్ వెళ్ళాలి. స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్స్ పర్ అవర్ అని అంటే 120 divided by 60 2 hours. సో ఫుడ్, బ్రేక్, రెస్ట్, ఫ్యూయల్ అన్ని కూడా అడ్వాన్స్ గా ప్లాన్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎందుకు పనికొస్తుందని ఎవరైనా అడిగితే స్మైల్ చేస్తూ చెప్పండి. లేట్ అయితే ట్రాఫిక్ ని బ్లేమ్ చేయడం కాదు, టైం ని స్మార్ట్ గా క్యాల్కులేట్ చేయడం అని. అండ్ మై క్వశ్చన్ టు యూ ఈస్, మీ ఇంటికి బస్ స్టాప్ కి డిస్టెన్స్ ఎంతో తెలుసా? తెలిస్తే కామెంట్ లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డే 5 లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.